నాకేందో లేదో మళ్ళా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ చేయబోతున్నాం. మన ఛానల్లో అయితే బ్లూటూత్ స్పీకర్లు అయితే చాలా ఉన్నాయి. ఇది ఒక 30 వాట్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. ఇంకా హోమ్ థియేటర్లు కూడా ఆల్రెడీ మనం రిపేర్ చేసేస్తాం. మన ఛానల్లో ఉన్నది వీడియోలో. అండ్ దీనికి ఒక 50 లేక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మనం లాస్ట్ 50 లేక్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకోటి మనం లాస్ట్ టైము ఒక 12 వాట్స్ బ్యాటరీ అయితే రెడీ చేసాం. అదైతే చాలామంది చూడలేదనుకుంటా, ఎందుకంటే నాకు తెలీదు. దాని లింక్ అయితే ఛానల్లో ఉంటుంది అండ్ వీడియో ఛానల్లో ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టింటాను అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 775 DC మోటార్తో మనం ఒక 12 వాట్స్ యాంగిల్ గ్రైండ్ అయితే రెడీ చేసాం. ఆ వీడియో కూడా చాలామంది అయితే చూడలేదు. దాని వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఛానల్లో ఉంటుంది, వీళ్ళని చూడండి. యాంగిల్ గ్రైండ్ అయిన తర్వాతే ఇదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ యాంగిల్ గ్రైండర్ని కానీ నేను ఈ బ్లూటూత్ స్పీకర్ అంతా మేక్ చేశాను. దీనికి ఉన్న హుడ్ చూపిస్తా. కానీ ఈ వుడ్ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ అంతా నేనైతే అదే 775 DC మోటార్తో రెడీ చేసిన యాంగిల్ గ్రైండింగ్ కానీ ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ చేశాను. నాకైతే బాగా అయితే వర్క్ అవుతుందన్నమాట. వీడియో అయితే చాలా మందికి అయితే రీచ్ కాలేదు, ఎందుకని తెలియదు. అండ్ మనం ఈ వీడియోలో రెడీ చేసేది ఈ బ్లూటూత్ స్పీకరే. చూడండి, ఆంప్లిఫైర్ ఒక స్విచ్ మన 12 వాట్స్ పోర్ట్ ఉంది, ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ బ్లూటూత్ స్పీకర్లు లోపల ఉంటుంది, ఒక బ్లూటూత్ ఉంటుంది దీంట్లో రిసీవరు. అండ్ ఇవి స్పీకర్లు అనమాట, రెండు 50+50 టోటల్ 30 వాట్ బ్లూటూత్ స్పీకరు. ఈ వీడియోకి ఒక 50 లేక్ అయితే టార్గెట్ ఇస్తున్నా. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో అయిపోయింది, ఇక్కడ పెడుతున్నా. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే అడగచ్చు. స్టార్ట్ చేద్దాం. గాయ్స్, మన దగ్గర ఉన్న యాంగిల్ గ్రైండర్ మిషన్తో నేనైతే ఈ అన్నిటిని కట్ చేసుకునేసాను. చూడండి, ఒక బాక్స్ లాగా వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నాను అన్నీ. అండ్ దీన్ని ఇక్కడ ఇది పైకి అట్లా అన్ని పైకి పెట్టుకుంటే ఒక బాక్స్ అవుతుంది కదా, దాన్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. వీడియో అయితే పాస్ట్ పెట్టేసాను, ఎందుకంటే వీడియో లాగ్ అవుతుందని చెప్పేసి. చాలాసేపు అయితే ఉందన్నమాట. వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి. దానికి ఒక లేగ్ అయితే కొట్టండి. చూడండి, బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ కాలేదు, అంతా ఫుల్ బాక్స్ అయితే మేకింగ్ చేయలేదు. ఫస్ట్ చాలా టైం అయితే పట్టింది నాకైతే. దీనికి పెట్టిన బడ్జెట్ అయితే చాలా బడ్జెట్ అయితే పెట్టాను. ప్లీజ్ ఒకటి లైక్ చేసేయండి అంతే, ఇంకేమొద్దు. లైక్ చేసుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకేమొద్దు మనకి. వీడియో అయితే ఫుల్ స్పీడ్లో పోతుంది. మీకు టెస్టింగ్ అంతానే చూపిస్తాను. ఫుల్ వీడియోని అయితే చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. బ్లూటూత్ వీడియో అయితే బాగుందన్నమాట. అండ్ ఇదే అనమాట, చాలా బడ్జెట్ పెట్టి మనం తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పేపర్ అనమాట. ఇది అంటే హుడ్డే కట్టి ఉండే పేపర్ అనమాట. దీన్ని మనం మెత్తిచ్చేయచ్చు అనమాట. ఎక్కడైనా మన ఇంట్లో అయితే మెత్తించుకుంటూ ఉంటారు దీన్ని అయితే నేను ఆ బాక్స్కి అనేది ఫుల్ ఫిట్ చేసేస్తాను. దీని లింక్ మీకు కావాల్సింటే పక్కా ఉంటుంది, ఏడంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి అది ఎలాగున్నది పేపర్. ఓ, ఇప్పుడు చూడండి, అగోండి కొంచెం చింపేసాను. అంతా వేసి దానికి సుట్టేయడమే, అయిపోతాం పాయా. కానీ ఒకటి ఏంటంటే వీడియోకి అయితే లైక్ చేయండి. దీనికైతే చాలా బడ్జెట్ పడింది. ఇవి చూడండి, ఈ పేపరు చాలా అయితే తెప్పించాను, నీట్గా అయితే రెడీ చేశాను. మీకు నచ్చుతుంది అనుకున్నా, లైక్ చేయండి చాలు. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే ఒక సైడు పేపర్ ఉంటుందన్నమాట, దాన్ని పీకేస్తే అది ఇంకో సైడు ఆ పేపర్కి అయితే గమ్ అనేది ఉంటుంది. చూడండి, ఇలాగైతే అతికిచ్చేయచ్చు, పీకేయచ్చు. కానీ మన పీకం దానికే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు దీనికంతే వేసుకోవాలి. నేను ఇక్కడ హామ్లీఫైర్ బోర్డ్ ఇది
బ్లూటూత్ మోడల్కి అండ్ స్విచ్కి దానికైతే పెట్టేసుకున్నాను. హోల్స్ కూడా అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ పేపర్ ఉన్నది కదా, అదే మనం తీసుకొచ్చిన షీటు అదంతా పెట్టేసుకోవాలి. ఇక్కడ స్విచ్ 12 వోల్ట్స్కి అండ్ ఇక్కడ ఒక బ్లూటూత్ మోడల్కి అండ్ స్పీకర్లు కూడా హోల్ అయితే పెట్టుకునేసాను. అంతా అయిపోయింది. ఇది ఒక పెయిన్ క్యాప్ అనమాట. దీనికి క్యాప్ పెట్టేసి అన్ని లోపల ఇన్సైడ్లో ఏమేమి చేయాలో అంతా చేసేసి పైన స్క్రూలు వేసేసుకుంటే అయిపోద్ది అంతే. చూడండి ఇలా ఉంటుంది అది. దీన్ని అయితే ఇలా అంతా ఎత్తికి చేయాలన్నమాట ఫుల్ స్పీడ్లో. అంతా ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. నీట్గా అయితే చేసుకోవాలి. ఇది నేనైతే పీకాను. మనం వెనక్కి చేసిన ప్రాజెక్టులన్నీ చేయడం, దాని తర్వాత పీకేయడం అదంతా సింపుల్ అనమాట. ఒకటి ఏమైనా రెడీ చేస్తే దాన్ని పీకేస్తాం మనము, అలాగే పెట్టుకోము. ఎందుకంటే మనం రెడీ చేసినటువన్నీ అలాగే పెట్టుకుంటే మనకి ఇంకో ప్రాజెక్ట్ చేయాలంటే కాంపోనెంట్లు అయితే మన దగ్గర ఉండేదు, అందుకని చెప్పేసి పీకేస్తాం. కానీ దీన్ని అయితే నేను పీకను, అందుకే ఇంత బడ్జెట్ పెట్టి చేసింది. అండ్ వర్కింగ్ కూడా బాగుంది. మీకు లాస్ట్లో టెస్టింగ్ చూపిస్తాను, చూడండి ఎలాగుందో. వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి. నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు స్పీకర్కి హోల్స్ ఉంటాయి కదా, అట్లని పెట్టేసుకుంటే అంటే కట్ చేసుకోవాలి, అంతే అయిపోద్ది అనమాట. అంతా నీట్గా అయిపోయింది. ముందు చూడండి ఎలాగుందో, నిజంగా సూపరు. చూడండి కట్ చేస్తున్నాను. చాలా టైం అయితే పట్టిందనమాట ఈ వీడియో చేయడానికి అయితే, ఈ బ్లూటూత్ స్పీకర్ రెడీ చేయడానికి. ఇదంతా నేనే రెడీ చేశాను, అందుకే ఒక లైక్ వేసుకోండి. లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట, ఇలాంటివే వేరేటివన్నీ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. చూడండి ఎలా పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇది ఒక స్విచ్ అనమాట, ఆన్ ఆఫ్ స్విచ్ ఇది. ఈ స్విచ్ని మనం హోల్ పెట్టుకున్నాం కదా స్విచ్ కనే, దాంట్లో అయితే పెట్టేసుకోవాలి, అంటే దాంట్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది ఒక 12 వోల్ట్స్ ఫీమేల్ పోర్ట్. ఇది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకో స్క్రూ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నా. ఎందుకు అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టి మనం మళ్ళీ తీసినప్పుడు అది బయటకు వచ్చేస్తే వేర్లు కట్ అయిపోతే మళ్ళీ మనం దాన్ని తీయలేము, అందుకని చెప్పేసి స్క్రూస్ వేసుకొని టైట్గా అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ యాంగిల్ గ్రైండర్ నేను రెడీ చేసింది ఈ వీడియోలో చూపాను, ఆల్రెడీ ఉన్నది. లాస్ట్ వీడియో అయితే పెట్టాను యాంగిల్ గ్రైండర్ వీడియో, చూడండి అదైతే బాగుందన్నమాట. ఇది ఒక ఆమ్ప్లిఫైయర్ బోర్డు, అంటే బ్లూటూత్ రిసీవర్ అనమాట, బ్లూటూత్ మోడల్ మీకు తెలిసిండేదే. అండ్ ఇక్కడ స్పీకరు, ఇక్కడ హెయిర్ ఇన్పుట్ అవుట్పుట్, 2 స్పీకర్స్. దీనికి స్క్రూస్ అయితే వేసుకోవాలి. నుండి స్క్రూస్ ఇవ్వండి, చూడండి ఈ చిన్న స్క్రూస్ ఉన్నాయి కదా, వీటిని పెట్టేసుకోవాలి అంతే. వేసుకుంటే అయిపోద్ది. ఆ వుడ్ అనేది కాస్త గట్టిగా ఉందన్నమాట, అందుకే చూడండి స్క్రూ కూడా అంత స్పీడ్గా పోతలేదు, చాలా ప్రెస్ చేస్తుంటే హోల్ అయితే పడుతుందన్నమాట. ఒక చిన్న హోమ్ థియేటర్ని ఇలాగైతే కన్వర్ట్ చేసేసాను నిజంగా. అంటే ఇవి ఉంటాయి కదా, అంత హుడ్ ఉంది కదా దీంట్లో, హుడ్ షీట్స్ అన్నీ నేను ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ లాగా అయితే రెడీ చేసేసాను. హోమ్ థియేటర్ని 5500 హోమ్ థియేటర్ని, 500 కాదు 1500 హోమ్ థియేటర్ని ఇలాగైతే రెడీ చేసేసాను. సూపర్ నిజంగా. చూడండి అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు స్పీకర్లు అయితే ఫిక్స్ చేసుకోవాలి. స్పీకర్లకి అయితే నేను స్ప్రే పెయింట్ అయితే కొట్టేసాను బ్లాక్ కలర్ది. ఇవి 50x50 స్పీకర్లు అనమాట, వీటిని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలాగున్నదో ఇన్పుట్ కదా అవుట్పుట్, వీవ్ అయితే ఎంత బాగుందో చూడండి. తెచ్చిన దానిలాగే ఉందన్నమాట, మనం ఎక్కడైనా కొంటాం కదా అలాగే ఉందన్నమాట చూడ్డానికి అయితే.
ఇది ఈ స్పీకర్ కాస్త లూజ్ ఉందనమాట, మనం వేసిన హోల్ కదా, అందుకని చెప్పేసి హోల్ కాస్త పెద్దగా అయితే పెట్టేశాను. అందుకే దానికి అది స్పీకర్ వెళ్ళకుండా పెట్టేసుకున్నాం. అండ్ వైరింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇది ఒక ఆంప్లిఫైయర్ బోర్డ్ అనమాట. ఇది 50+50 ఆంప్లిఫైయర్ బోర్డ్. దీని లింక్ దీన్ని నేను తెప్పించింది మేకర్ బజార్. ఇంకా దీంట్లో 12 volts ఇంకా రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎల్జీఆర్ ఉంటుంది, రైట్ టు గ్రౌండ్ లెఫ్ట్ అని, దీనికైతే ఇవ్వాలన్నమాట. ఇది బేసిక్ అనమాట. మీకు డయాగ్రామ్ కావాల్సింటే పెడతాను, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది డయాగ్రాము. ఇక్కడ దానికి కూడా బ్లూటూత్ మోడల్ కూడా ఎల్జీఆర్ అని ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ టు గ్రౌండ్ అని చెప్పేసి. అండ్ ఇదేంటంటే 7805 అనమాట. 12 voltsని స్టెప్ డౌన్ చేసి మనకి 5 volts అయితే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. దానికి పవర్ ఇచ్చేకి ఇది ఒకటే అనమాట ఉండేది. ఇంకా మనం పవర్ బూస్ట్ కన్వర్టర్లు అయితే తీసుకోవచ్చు అనమాట, స్టెప్ డౌన్ మోడల్స్. అదైతే మన దగ్గర లేదు కాబట్టి ఇదే సేఫ్ అని చెప్పేసి చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 వైర్లు వచ్చేసి బ్లూటూత్ మోడల్ వేర్స్ అనమాట, క్లిప్స్. చూడండి అంతా లోపలంతా వైరింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి మీకు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎల్జీఆర్ అని ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎల్జీఆర్ అని ఉంటుంది కదా, బ్లూటూత్ మోడల్కి మళ్ళీ ఆంప్లిఫైయర్ బోర్డుకి ఎల్జీఆర్ అని ఉంటుంది ప్రతి దానికైతే వైరింగ్ అయితే చేసుకోవాలి. అండ్ 12 volts ఇంకా 5 volts స్టెప్ డౌన్ చేసేసి 7805 ఒక ఐసీని మనం అక్కడైతే ఇన్సర్ట్ చేసాము. 12 volts దానికే ఇన్పుట్ ఇచ్చి 5 volts అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో 2 వచ్చేసి ఎస్పీ అని ఉంటుంది, ఒక సైడ్ ఇంకో 2 sides ఎస్పీ అని ఉంటుంది అనమాట, ప్లస్ మైనస్ అని చెప్పేసి. ఆ 2 వచ్చేసి స్పీకర్లకి. అండ్ ఇది వచ్చేసి రెడ్ బ్లాక్ వచ్చేసి 12 volts. ఇది ఒక 12 volt బ్యాటరీ. చూడండి తెలుగుందు 20 amps 12.6 volts అవుట్పుట్ అనమాట దీని మేకింగ్ వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ పెట్టేశాం, పెట్టేశాం. దీన్ని అయితే ఒక సైడ్ అయితే ఇన్సర్ట్ చేసుకొని దీనికి ఇన్పుట్ వైరింగ్ అయితే కాదు, పవర్ సప్లై అయితే ఇచ్చేద్దాం. అండ్ అక్కడ ఒక స్విచ్ను మళ్ళీ ఒక ఫీమేల్ పోర్ట్ అయితే అలాగే ఉన్నాయి, దానికి వైరింగ్ కూడా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు వీటికైతే డైరెక్ట్గా ఇచ్చేయాలన్నమాట. ఒకటి స్విచ్కి పోద్ది అనమాట, డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఒకటి స్విచ్కి పోద్ది, ఆ స్విచ్ని ఇంకా ఇంకోటి బ్యాటరీకి వస్తుంది. ఇలాగనమాట. ఇది ఆంప్లిఫైయర్ బోర్డ్ని ఇంకా దానికైతే ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఈ వైరింగ్ కూడా కంప్లీట్. 12 volts ఉంటుంది కదా ఫీమేల్ పోర్టు, దానికైతే డైరెక్ట్గా అయితే ఇచ్చేసాం మనము. చూడండి ప్లస్ మైనస్ అని చెప్పేసి పాజిటివ్ నెగిటివ్ డైరెక్ట్గా అయితే మన బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పెట్టేశాను. అండ్ ఇది ఒక స్విచ్ అనమాట, ఈ స్విచ్ కూడా వైరింగ్ అయితే కంప్లీట్. ఇది బేసిక్ అనమాట. 2 వైర్స్ పోతున్నాయంటే ఒక వైర్ కట్ చేసి మధ్యలో అయితే స్విచ్ చేయడమే, సింపుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి 12 volts అనమాట. ఈ 12 volts నేను చూడండి 4 వైర్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 వైర్స్ ఆ ఐసీకి పోయినాయి, 7805 ఐసీకి అయితే పోయినాయి అనమాట. అక్కడి ఇంకా మనం 12 volts ఇంకా స్టెప్ డౌన్ చేసుకుని 5 volts అయితే ఆంప్లిఫైయర్కి అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ ఎల్జీఆర్ అవుట్పుట్ అయితే ఇచ్చేసాను. అండ్ ఒకటి స్పీకర్లకి, ఈ బ్లూ కలర్ వైర్స్ వచ్చేసి స్పీకర్లకి. అండ్ స్విచ్ కూడా బిగిచ్చేసాం. అంత సింపుల్ అనమాట, అయిపోయింది ఆల్మోస్ట్. డయాగ్రామ్ కావాల్సింటే నేను కంపల్సరీ మీకు పెడతాను, డిస్క్రిప్షన్లో డయాగ్రామ్ పెడతా. లేకపోతే ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో కూడా పెడతాను డయాగ్రామ్ అయితే. ఏం టెన్షన్ తీసుకోకండి, మీరు బాడీ ఇలాగే రెడీ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పిన, మీకు ఇష్టం దాంట్లో రెడీ చేసుకోవచ్చు. పీవీసీ ఇంకా కూడా చేయొచ్చు ఇట్లాంటివి. చూడండి 2 స్పీకర్సు, నిజంగా అవుట్పుట్ వ్యూ అయితే సూపర్ నిజంగా. ఇదిగోండి స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది ఇప్పుడు, కానీ ఇప్పుడు ఆన్ చేయను. వైరింగ్ చూడండి నిజంగా అంటే సూపర్. అండ్ ఇప్పుడు ఏంటంటే క్యాప్ వేసుకుంటే అయిపోద్ది. ఇక్కడికి క్యాప్ వేసుకొని ఫెవిక్విక్తో అంటించారు. గైస్ బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. చూడండి చూసుకోండి బాగా. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసి స్క్రూస్ అయితే వేసేసాను. అండ్ మన పైన అయితే బ్లూటూత్ మోడల్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పిన్, ఫీమేల్ పిన్, మళ్ళీ ఒక స్విచ్ అయితే ఉంది. అండ్ ముందర 2 స్పీకర్స్, ఒక 2 holes అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం బ్లూటూత్ స్పీకర్ని టెస్ట్ చేసి చూద్దాం. టెస్టింగ్ ఓకే, ఆన్ అయితే చేస్తున్నా. చూడండి సౌండ్ వినండి.
Bluetooth mode. ఇవ్వండి, ఆన్ అయితే అయింది. మొబైల్కి బ్లూటూత్ అయితే పేర్ చేస్తాను, అంటే కనెక్ట్ చేస్తాను. Paired. కనెక్ట్ అయితే అయిపోయింది. సాంగ్ ప్లే చేస్తాను చూడండి. ఆన్ ఉంది కదా. కనెక్ట్ చేసేసా. సాంగ్స్ అయితే పెట్టాను. లో మైక్ ఏందో లేదో మళ్ళా. ఇంకో సాంగ్ అయితే ప్లే చేస్తాను. గైస్, చూసారు కదా వీడియో ఎలా ఉన్నదో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ 50 లైక్స్ అయితే ప్లీజ్ కంప్లీట్ చేసేయండి. మీరు లైక్ చేస్తే నాకైతే ఏం రాదు, చాలామందికి టార్గెట్, చాలామంది చూస్తారని చెప్పేసి లైక్ చేయమంటున్నాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇదే, కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ బ్లూటూత్ వీడియో ఎలా ఉన్నదో సూపర్ నాట్ సూపర్ అని చెప్పేసి పెట్టేయండి కింద. నెక్స్ట్ వీడియో పెట్టాలని చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీడియో